హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. నా పేరు కిషోర్ కుమార్. నేను ఒక నీట్ బయాలజీ ఫ్యాకల్టీగా చేశాను చాలా ఒక 10 years. తర్వాత గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల దాన్ని ఆ ఫీల్డ్ వదిలేశాను ఒక లాస్ట్ 2 years నుంచి. అయితే ఇప్పుడు ఈరోజు ఒక పాలిసెట్ ఎగ్జామ్ రాశాను. ఈరోజు పాలిసెట్ ఎగ్జామ్. ఈ పాలిసెట్ ఎగ్జాము రాసిన తర్వాత వెళ్ళి రాశాను. ఎందుకు రాశానంటే ఇప్పుడు కొంతమంది మా స్టూడెంట్స్ ఫోన్ చేసి, సార్ పాలిటెక్నికల్లో సిఎస్సి ఉంది, ఆ సిఎస్సి గ్రూప్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందా, తర్వాత దాంట్లో ఏదో ఏ టెక్నాలజీ కూడా వస్తుందంట, అది దానివల్ల ఉపయోగం ఉంది, ఏ టెక్నాలజీ వస్తుందంట, ఆర్టికల్ చదవాలి నేను, అది బాగుంటుంది, తర్వాత ఫ్యూచర్ అంతా కూడా చాలా బాగుంటుందంట. అయితే చేయడం వల్ల చాలా బాగుంటుంది. పాలిటెక్నికల్ చేస్తే అది ఎలా ఉంటుందో మరి ప్రజెంట్ ఎలా ఉందో అని చెప్పి, అంటే మా పిల్లలు కూడా 10th వచ్చారు, నెక్స్ట్ ఇయర్ వస్తారు. అయితే వాళ్ళకి కూడా చెప్పడానికి ఉంటుంది కదా అని చెప్పి ఈరోజు పాలిసెట్ రాసిన తర్వాత అక్కడికి వచ్చి చాలామంది పేరెంట్స్ వచ్చారు. వచ్చి సార్ ఏంటి సార్ మీరు కూడా రాశారు, అయితే అలాగా ఎవరైనా రాయొచ్చు అంటే ఎవరైనా రాయొచ్చు, దానిలో ఏముందంటే అలాగా అంటే మా పిల్లలు కొంతమంది 10th ఇది ఫెయిల్ అయ్యిందండి, ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ సప్లిమెంట్ రాశారు, పాస్ అయ్యారు. తర్వాత ఇంకలాగా మనం వాళ్ళకి ఎవరిని ఫోర్స్ చేయకపోవడం వల్ల వాళ్ళు వదిలేసే ఖాళీగానే ఉన్నారు. వాళ్ళు రాయొచ్చు, ఖచ్చితంగా రాయొచ్చు. వాళ్ళు అదే ఎగ్జామ్ రాసుకుని మళ్ళీ కొత్తగా పాలిటెక్నికల్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పాను. అంటే కొంతమంది ఏమవుతుందంటే పేరెంట్స్కి ఐడియా లేదన్నమాట. అంటే ఒకసారి ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఒక 1 year అయిపోతే మళ్ళీ ఇంకెక్కడ చదువునకు లేదేమో, జాయిన్ అవ్వకూడదేమో, పాలిసెట్ రాయకూడదేమో అని అంటే రాయొచ్చు అని చెప్పి చాలామంది పేరెంట్స్కి నేను చెప్పాను ఈరోజు. చెప్పి రాయొచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు అని. అంటే ఇంకొకటి ఏంటంటే 10th వరకు ఏమైనా డ్రాప్అవుట్స్ ఉంటే, ఇప్పుడు ఎవరు మానేశారు, 8th ఎవరు మానేశారు, ఎందుకు కంటిన్యూ చేయలేదు అని చెప్పి ఏదో డేటా తీసుకుంటాం. కానీ ఇంటర్మీడియట్ తర్వాత, అది 10th తర్వాత వాడు 10th ఎందుకు జాయిన్ అవ్వలేదు, ఇంటర్మీడియట్ ఎందుకు జాయిన్ అవ్వలేదు, అది చేయలేదు అని చెప్పి ఏం చెప్పాను, అంత ఫోర్స్ చూపించట్లేదు, డేటా తీసుకోవట్లేదు. కొంతమంది డ్రాప్అవుట్స్ ఎక్కువ మంది ఉన్నారేమో అని నాకు అనిపించింది. అయితే ఇది కూడా గవర్నమెంట్ కొంచెం దీనిపైన ఒక ఐడియా పెట్టి తీసుకుంటే బాగుంటుంది. తర్వాత ఏఐ గురించి కూడా కొన్ని ఆర్టికల్ చదవడం వల్ల నాకు ఏం తెలిసిందంటే ఏఐ చాలా మంచి కోర్సు, ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. ఏదో చాట్ జీపీటీ అని చెప్పి అంటున్నాడు, దానివల్ల ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇంకోటి ఏంటి అంటే ఈ ఉమెన్స్ ఉన్నారు కదా, గర్ల్స్, అంటే ఇప్పుడు మనం దానికి డేటా ఇస్తాము, ఆ డేటా ఇవ్వడం వల్ల ఆ డేటా ప్రకారంగా చేస్తుందంట. అది అంటే ఏంటంటే ఇప్పుడు అంటే ఎక్కువ మంది ఉమెన్స్ కూడా ఎక్కువ మంది మన ఈ కోర్సు ఏఐ కోర్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే వాళ్ళు కూడా సరైన డేటాని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళు ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఇలా ఉంటే ఎలాగ ఉంది కదా, అది కొంతమంది ఎలాగ ఉంది, డ్రెస్సుల గురించి ఇలా కామెంట్లు వస్తాయి, అవన్నీ కూడా మనం దీంట్లో ఆ డేటాలో సెర్చ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అలా చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఈ కోర్సు అంటే ఎవరైనా కూడా ఒక 2-3 సంవత్సరాలు గ్యాప్ వచ్చినా కూడా ఇది పాలిటెక్నికల్ రాసుకుని, అంటే ఇది మన ఏపీసెట్ రాసుకుని వాళ్ళు కొంచెం మంచి ర్యాంకు చూసుకుని మళ్ళీ బాగా ప్రిపేర్ అయ్యి బాగా మంచి ర్యాంక్ వచ్చినట్టు చూసుకుని మంచి కోర్సుల్లో ఇలాంటి కోర్సు, కంప్యూటర్ కోర్సులు, ఇంకా కొత్త టెక్నాలజీ యాడ్ అయిన కోర్సులన్నీ కూడా వస్తున్నాయి. ఆ కోర్సులన్నీ చేసుకుని వాళ్ళు కొంచెం ఇంకా మంచి జాబుల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అది నాకు తెలిసిన చిన్న విషయం షేర్ చేసుకుందామని ఈ వీడియో. థ్యాంక్ యూ.